స్వచ్ఛ భారత్కు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. స్వచ్ఛ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ పేర్కొన్నారు. శనివారం గుంతకల్ మండలంలోని గుండాల స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నందుకు అభినందిస్తున్నానన్నారు. ప్లాస్టిక్ వాడకం పర్యావరణ పరిశుభ్రత దెబ్బతింటుందని, ప్రతి ఒక్కరిపై పర్యావరణం శుభ్రంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉందని, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అన్నారు. మనమందరం ఇంటి లోపల శుభ్రంగా పెట్టుకుంటామని, కార్యాలయంలో కూర్చొని సీటు వద్ద శుభ్రంగా ఉందా లేదా చూసుకుని శుభ్రం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం ఒకసారి చెప్పడంతో పెట్టుకున్నాం. పోయినసారి గురువకొండలో చేస్తే ఈసారి గుంతకల్లో గుంతల తాండలో పెట్టి ఇప్పుడు మున్సిపాలిటీకి రావడం జరిగింది. చాలా చక్కగా చాలా ఉత్సాహంగా మీరందరూ కూడా పాల్గొనేందుకు మీ అందరికీ నేను ఫస్ట్ అభినందిస్తున్నాను. చాలా వినూత్నంగా 2 ప్లాస్టిక్ దయ్యాల్ని మీరు తయారు చేసి ఇలా వాడితే అది మనకు చాలా అనాహుతంగా మారిపోతుంది అని మీరందరూ కూడా ఈ సందేశాన్ని జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఇక్కడ అవగాహన కార్యక్రమం కూడా పెట్టి ఉన్నారు. మున్సిపాలిటీ వారు వివిధ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అంటే రోజువారీగా మన పనిలో చాలా సులభవంతం అవ్వడానికి రకరకాల సౌలతులు ప్లాస్టిక్ కూడా ఒకటి అని చెప్పాలి. దాని నుంచి ఎంత మేలు అవుతుందని మరి అన్ని ప్రాంతంలో మరి అన్ని రంగంలో కూడా దీన్ని వాడుతూ ఉంటే దాని నుంచి పర్యావరణం మన పరిశుభ్రత దెబ్బతింటుంది. దానికి ఆల్టర్నేటివ్స్ ఏమని కూడా అటువైపు పెట్టారు. చాలా చక్కగా మట్టితో చేసినటువంటి కుండ ఉండొచ్చు, తర్వాత బ్యాగ్ జూట్ బ్యాగ్ ఉండొచ్చు, ప్లాస్టిక్ కప్ కాకుండా స్టీల్ లోటాలు కావచ్చు. చాలా చక్కగా దీన్ని ఏర్పాటు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత